హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హెల్దీగా బ్రేక్ఫాస్ట్లోకి దోశను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దోశను ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. హెల్దీగా పప్పులతో దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోండి. తర్వాత అందులోని 2 టేబుల్ స్పూన్లంతా పచ్చిశనగపప్పును వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లంతా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లంతా పెసలు, 2 టేబుల్ స్పూన్లంతా పెసరపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోని 2 టేబుల్ స్పూన్లంతా కందిపప్పును వేసుకోండి. తర్వాత ఎర్ర కందిపప్పు అంటారు కదా, వాటిని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి పూర్తిగా ఆప్షనల్. వేసుకుని ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకుని మూత పెట్టుకుని 3 నుంచి 4 గంటల పాటు నానపెట్టుకోండి. అదే మీరు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అంటే నైట్ నానపెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానబెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా వేసుకోండి. ఇది 2 ట్రిప్పులుగా వేసుకోండి, మొత్తం ఒకేసారి పట్టదు. వేసుకున్న తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుని ఆ పప్పులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. లైట్గా బరకగా ఉన్నా పర్వాలేదు, మీకు అలా ఇష్టమైతే అలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం ఫైన్గానే గ్రైండ్ చేశాను. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీరు కావాలంటే వీటిలో గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం ముక్కలతో పాటు ఒక 2 పచ్చిమిర్చి అండ్ 1 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకోవచ్చు. నేను రెండోసారి గ్రైండ్ చేసేటప్పుడు వేసాను, కొంచెం బాగుంటుంది అలా వేసుకున్నా కూడా. వేసుకుని మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పప్పులన్నిటిని కూడా పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ చూసుకోండి. ఒకవేళ జారుగా లేదు అని అనుకుంటే మరికొద్దిగా నీళ్ళని పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దోశల్ని వేసుకోవడమే. దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ అనేది వేడవనివ్వండి. ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా గరిటెడ్ పిండిని తీసుకుని ఇలా దోశలాగా చుట్టుకోవడమే. నార్మల్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ పిండి కూడా జారుగానే ఉండాలి. చూసారు కదా, ఇలా దోశ కొద్దిగా కాలిన తర్వాత 1 టీ స్పూన్ అంత నూనె దోశ చుట్టూ వేసుకుని చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. కాలిన తర్వాత మీరు కావాలంటే రెండో వైపుకైనా తిప్పుకోవచ్చు, లేదంటే అలాగైనా రోల్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు చల్లారిన దానికన్నా కూడా వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ బాగుంటాయి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అయిన దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా దోశల్ని వేసుకోవడమే. అండ్ ఈ దోశలను మీరు ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదంటే ఏదైనా కారప్పొడి కానీ, ఊరగాయ పచ్చడి, ఇలా దేంతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.